పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ను సుజిత్ ఎలా చూపించబోతున్నాడు అనే అభిమానులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదల కాగా అందులో హరిహర వీరమల్లు కూడా 2024లోనే విడుదలవుతుంది అని ప్రకటించారు. ఒకే సంవత్సరంలో అది కూడా కేవలం 3 నెలల గ్యాప్ తో 2 పవన్ కళ్యాణ్ సినిమాలు రావడం అసాధ్యం. కాబట్టి ఈ 2 సినిమాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ సమయం కాబట్టి జనసేన పార్టీ పనులతో చాలా బిజీగా గడిపేస్తున్నారు. ఒకవేళ జనసేన ఉమ్మడి పొత్తు గనుక గెలిచి ఈసారి అధికారంలోకి వస్తే ఇక పవన్ కళ్యాణ్ కనీసం 2 నెలలైనా షూటింగ్లలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆ తర్వాత మళ్లీ ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం నెల అయినా పడుతుంది. మరి అప్పటికప్పుడు సినిమా హడావిడిగా సెప్టెంబర్ లో విడుదలవుతుందా లేదా అనేది మాత్రం ఫ్యాన్స్ కి డౌట్ గానే మిగిలిపోయింది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్ లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పొచ్చు. కాబట్టి ఓజీ మూవీ షూటింగ్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది. కానీ చూస్తూ ఉంటే 2 సినిమాల నిర్మాతలు కలిసి పవన్ కళ్యాణ్ తో సినిమాలు పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి హరిహర వీరమల్లు సినిమా చాలా కాలం క్రితమే విడుదలవ్వాలి. కానీ ఈ సినిమా షూటింగ్ ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ 2024 దాకా వచ్చింది. కాబట్టి కష్టమైన సమయం వస్తే పవన్ కళ్యాణ్ ఓజీ కన్నా ముందు హరిహర వీరమల్లుకే డేట్ ఇస్తారా అని ఆలోచన కూడా నడుస్తోంది. అలా జరిగితే ఓజీ ఏకంగా వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల విడుదల తేదీల పైన గందరగోళం నెలకొంది. ఇక వీటన్నిటి మధ్య హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం 2025 లేదా 2026 దాకా వాయిదా పడిపోయినట్లేనని చెప్పకనే అర్థమైపోతుంది.